హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఆమెను హల్లెలూయా. సహోదరి సహోదరుడా, అనుదినము నువ్వు వెళ్తున్న సమస్యలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న బాధలను బట్టి, అప్పులేమిని బట్టి, ఇబ్బందులను బట్టి, నీ పిల్లలు నీ మాట వినకపోవటను బట్టి, మందిరానికి రాకపోవటను బట్టి, ప్రార్థన చేయకపోవటను బట్టి, ఒక విశ్వాసిగా, దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డగా నువ్వు కృంగిపోతున్నావేమో, అలసిపోతున్నావేమో. నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా కాకుండా, నువ్వు ఆలోచించినట్టుగా, నువ్వు ఊహించిన విధంగా కాకుండా పూర్తిగా వ్యతిరేకంగా అది ఉన్నప్పుడు నీ సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావేమో. నీ సమస్యలను బట్టి, నీ శ్రమలను బట్టి, నీ అనారోగ్యమును బట్టి కృంగిపోయి సమాధానం లేక ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లో ఉండి నువ్వు ఈ వీడియో చూస్తున్నావేమో. అయితే ప్రభు నీతో అంటున్నాడు ఏంటంటే, నీ ప్రయాసమును నేను ఎరుగుదును, నీ హృదయంలో ఉన్న భారమును నేను ఎరుగుదును. బిడ్డ, ఈరోజు నువ్వు కృంగిపోవడం మానివేసి, నువ్వు ఇబ్బంది పడడం మానివేసి, నాకు మరణమే ఇంకా మార్గము అని అనుకోవడం మానివేసి, నా జీవితం ఇలాగే ముగిసిపోతుందేమో, నాకు ఇంకా సమాధానం దొరకదు, ఇంకా నాకు పరిస్థితులు మారదు అని కృంగిపోతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా యొద్దకు రా, నీ సమస్యలను నేను తీరుస్తాను, నీ భారమును నేను తొలగిస్తాను, నీ భారమును నేను భరించి నా సమాధానాన్ని నేను నిక్కిస్తానని ప్రభు అంటున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదండి. ఈరోజు నువ్వు బాధపడడం మానివేసి, నీ భారమును నీవు మోయడం మానివేసి, దేవుని యొద్దకు వచ్చి నీ భారమును ఆయన ఎదుట నువ్వు కుమ్మరించగలిగితే, దేవుడు సమాధానంతో కూడిన సమృద్ధిని నీకు దయచేయబోతున్నాడు. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.